తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతిలో శుక్రవారం మంత్రి నారాయణ పర్యటించారు. మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణ పనులు, జీఏడీ టవర్ డయాగ్రిడ్ ఫ్యాబ్రికేషన్ పనులను, రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సేనరేజ్ లైన్లు, విద్యుత్ లైన్లు పనులను, మినిస్టర్స్ బంగ్లాలు, జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే భవనాలను కూడా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా వరకు పనులు మార్చి నాటికి పూర్తవుతాయని తెలిపారు. ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయేటట్టుగా, తర్వాత మళ్ళీ రీయూజ్ ఆ వాటర్ని మళ్ళీ ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని గార్డెన్స్కి వాడేటట్టుగా రీయూజ్ లైన్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కంప్లీట్గా గ్రౌండ్లోనే, అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ అవి కూడా గ్రౌండ్లోనే, డ్రింకింగ్ వాటర్ ఎట్లా గ్రౌండ్లోనే ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి అండర్ గ్రౌండ్లో వచ్చే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు టెండర్లు పెట్టడం జరిగింది. అవన్నీ జరుగుతున్నాయి. మేజర్గా ఇన్ని రకాల పైప్ లైన్లు వేయటం వల్ల కొంత టైం పడుతుంది. ఏదేమైనా టార్గెట్ ప్రకారం 2027 ఎండ్కి ఏదైతే ఈ ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక జరిగే విధంగా ముందుకు పోతున్నాయి. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్, అటు అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కేవలం ఇంటీరియర్ వర్క్ యాక్చువల్ జరుగుతుంది. అది ఎమ్మెల్సీది కూడా దాదాపు అయిపోవచ్చింది. అదేవిధంగా మినిస్టర్స్ యొక్క విల్లాస్ కావచ్చు, అదేవిధంగా జడ్జెస్ యొక్క బంగ్లాలు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగ్లాలు కావచ్చు, ఇవి కూడా ఎంతో వేగవంతంగా యూజ్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్కి అయిపోయి ఏప్రిల్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అదే పదాలు యాక్చువల్గా ఈరోజు అన్ని వర్క్ జరుగుతున్నాయి. ఈరోజు తీసుకుంటే మనకు ప్రిన్సిపల్ సెక్రటరీసు వాళ్ళ యొక్క 25 విల్లాసు, అదేవిధంగా సెక్రటరీలకి ఒక 90 ఇండివిజువల్, అదేవిధంగా మినిస్టర్స్కి ఒక 35, జడ్జెస్కి ఒక 36, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి 288 హౌస్ నేతలకి అపార్ట్మెంట్లు, ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి ఒక 144, ఎన్జిఓస్కి 1968, అదేవిధంగా గజిటెడ్ అండ్ గ్రూప్ డి వాళ్ళకి 1440, మొత్తం 4026 హౌస్ ఎంతో వేగవంతంగా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదే విధంగా గ్రీన్ అండ్ బ్లూ ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేసేటువంటి చాలా క్లారిటీగా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలి. గ్రీన్ అండ్ బ్లూకి హై ప్రయారిటీ అంటే 30% ఏరియా ఇక్కడ గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. ఇందులో కొండవీటి వాగుంది, పాలవాగుంది. ఆ 2 వర్క్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అవి కాకుండా 3 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఆ 3 రిజర్వాయర్స్ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ టేకప్ చేసో అన్ని వర్క్స్, ఈ వర్క్ ఆ వర్క్ అన్ని ఇవన్నీ కూడా అధికారుల భవనాలు అయితే ఏప్రిల్ హ్యాండ్ ఓవర్ చేయటం, మిగతా యొక్క ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ అయితే 2027 డిసెంబర్ లోపల పూర్తి అయ్యేటట్టుగా, ఐకానిక్ టవర్స్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఐకానిక్ టవర్స్ 5 టవర్స్ పెట్టాము, అదేవిధంగా అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే హైట్ ఉండే అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు, అదేవిధంగా గవర్నర్ బంగ్లా, ఇవన్నీ కూడా ఎంతో వేగం. అవి అయితే 3 ఇయర్స్లో మనం ఎప్పుడైతే టెండర్ ఇచ్చామో టెండర్ నుంచి 3 ఇయర్స్లో కంప్లీట్ అయ్యేటట్టుగా ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో ఓ కార్యక్రమం జరిగింది. వ్యవసాయ కార్మికులకు పాత పద్ధతిలోనే ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఇంకా వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి
కాబోతు ఈశ్వర్రావు, గుర్రంకొండ సత్యానందం, ముప్పాళ్ల శివశంకర్రావు, ఖమ్మంపాటి దేవుని దయ, బెజవాడ యాకోబు, వ్యవసాయ కార్మిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. అత్యధిక శాతంలో ఉన్నటువంటి గ్రామీణ నిరుపేదలకు ఉపాధి హామీని కల్పించాలనేటువంటి లక్ష్యంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాయి. తత్ఫలితంగా 2005వ సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీని ఆ పేరుతోటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం. అది కొంతమేరకు అది అమలు జరుగుతూ వస్తూ అది అభివృద్ధి చెందుతున్న దశలో పేదవాళ్ళకి కాస్త గంజి నీళ్లు దొరుకుతున్నటువంటి దశలో గత 11 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నియంత మోడీ నాయకత్వాన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అర్ధంతరంగా, దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పేరు మార్చేసేసి విబీజీ రామ్జీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం పేరు మార్చటమే కాకుండా గతంలో ఉన్నటువంటి విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు 10%, కేంద్ర ప్రభుత్వం 90% భరించాల్సినటువంటి